గుడ్ ఈవినింగ్ ఆల్. ఇది ఏరియా పెరిమీటర్ వాల్యూమ్లో పార్ట్ 4. ఇదే లాస్ట్ పార్ట్. ఇంతకు ముందు పార్ట్స్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో థియరిటికల్ పార్ట్ క్వశ్చన్స్ చూసాము. ఈ పార్ట్ 4లో 2016లో ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, ఇక్కడ 2016లో వచ్చిన క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఏబి ఇన్ ది గివెన్ ఫిగర్ ఆఫ్ అ రెక్టాంగిల్ ఏబిసిడి అన్నాడు. సో ఇది ఏబిసిడి రెక్టాంగిల్ అన్నాడు క్లియర్గా. అంటే రెక్టాంగిల్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏడి ఇచ్చాడు, బీసీ ఇవ్వలేదు. అంటే బీసీ ఏమవుతుంది, 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇది తెలుసు. నెక్స్ట్ డీసీ ఇవ్వలేదు, ఏబీ ఇవ్వలేదు. సో డీసీ ఎంత అవుతుందో ఏబీ కూడా అంత అవుతుంది. సో వాడు ఫైండ్ అవుట్ చేయమని లెంత్ ఏంటి, ఏబీ కావాలంటున్నాడు. ఏబీ. సో ఏబీ ఎలా వస్తుంది, ఏబీ కావాలంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇక్కడ ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది చూడండి. ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది, ఏ బిసి. ఇది ఒక రైట్ ట్రయాంగిల్. అంటే ఇలా ఉంది, ఇది ఏబిసి. సో తెలుసు కదా మీకు, ఇది కర్ణం అంటారు, హైపోటెనస్ అంటారు, ఇవి ఎడ్జసెంట్ సైడ్స్ అన్నమాట. సో నార్మల్గా మీ ఎప్పుడైనా కర్ణంని కనుక్కోవాలంటే, అంటే అదొక భుజమే ట్రయాంగిల్లో. సో దీన్ని హైపోటెనస్ అంటారు యాక్చువల్గా. ఇది లాంగెస్ట్ సైడ్ అన్నమాట. సో ఇందులో ఈ రైట్ యాంగిల్లో ఏ సైడ్ కనుక్కోవాలన్నా మీకు ఒక ఫార్ములా ఉంది. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఇది హైపోటెన్స్ కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్స్ అన్నమాట. ఓకే, ఇది అన్నమాట. ఒక్కొక్క భుజానికి స్క్వేర్ చేసి, ఒక్కొక్క సైడ్కి స్క్వేర్ చేస్తే అది మీ హైపోటెనస్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఏబీ తెలియదు, ఏబీనే కనుక్కోమన్నాడు వాడు. ఏబీ కనుక్కోవాలి, కానీ బీసీ తెలుసు. బీసీ తెలుసు. బీసీ ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్. బీసీ 6 సెంటీమీటర్స్ ఎలాగైంది, దానికి ఆపోజిట్ సైడ్ 6 సెంటీమీటర్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఏసీ కూడా తెలుసు, అంటే కర్ణం కూడా తెలుసు, హైపోటెన్స్ కూడా తెలుసు, ఇది 10 సెంటీమీటర్స్. సో ఈ ఫార్ములాలో బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ తెలుసు, కావాల్సింది ఏబీ స్క్వేర్ కావాలి. ఓకే, అదే చూడండి ఆన్సర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది హైపోటెనస్, ఇవి ఎడ్జసెంట్ సైడ్స్ అన్నమాట. ఓకే, ఏసీ స్క్వేర్ తెలుసు, 10 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్, ఏబీనే కట్టాలి కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ అంతా 6. ఓకే, సో ఇక్కడ చూడండి, 10 స్క్వేర్ అంటే 100, ఏబీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ఉంటుంది, ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. 36 ఇక్కడ పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. 100 మైనస్ 36 64. ఏబీ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇది స్క్వేర్ కాబట్టి అటు వెళ్తే ఏమవుతుంది, రూట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంతా 8 సెంటీమీటర్స్. ఇది ఈజీనే, బట్ మీకు ఇలా రైట్ ట్రయాంగిల్ గురించి తెలియాలన్నమాట. రైట్ ట్రయాంగిల్లో ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా మాత్రం తెలుసుకోవాలి క్లియర్గా. ఫార్ములా వస్తే మీకు ఈజీనే. ఓకే, ఇది ఫార్ములా. సో ఆన్సర్ 8 సెంటీమీటర్ కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చూసాం. ఒక హాల్ ఇచ్చి, ఓకే, మీకు ఒక టైల్స్ సైజ్ ఇచ్చి అందులో ఎన్ని టైల్స్ పడతాయని అడుగుతున్నాడు. ఓకే, కొన్నిసార్లు వాల్యూమ్, మీకు ఒక చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు ఒక వాల్ యొక్క సైజ్ ఇచ్చి, బ్రిక్ యొక్క సైజ్ ఇచ్చి దాని ఎన్ని బ్రిక్స్ పడతాయని అడుగుతున్నాను అనమాట. అది కైండ్ ఆఫ్ వాల్యూమ్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఏరియా క్వశ్చన్స్. చూడండి ఈ క్వశ్చన్, ద డైమెన్షన్స్ ఆఫ్ అ హాల్ ఆర్ 20 మీటర్స్ ఇంటూ 12 మీటర్స్. అంటే హాల్ యొక్క ఏరియా ఇచ్చేసాడు. ఏరియా అంటే ఏంటి, బేస్ ఇంటూ హైట్ కదా. సో చూడండి, 20 ఇంటూ 12 మీటర్స్ ఏరియా ఇచ్చేసాడు. దేనిది, హాల్ యొక్క ఏరియా ఇచ్చాడు. హౌ మెనీ స్క్వేర్ షేప్ టైల్స్, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, స్క్వేర్ షేప్డ్ టైల్స్ అన్నాడు. స్క్వేర్ సైజ్ అన్నమాట. అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇమేజ్ పెట్టాను ఇక్కడ, స్క్వేర్ షేప్ ఉందా, ఇవి స్క్వేర్ షేప్. ఎన్ని ఇలాంటి స్క్వేర్ షేప్ టైల్స్ కావాలి, ఒక టైల్ యొక్క సైడ్ చూడండి విత్ 4 మీటర్ సైడ్. అంటే ఈ స్క్వేర్ షేప్ టైల్స్లో ఒక్కొక్క సైడ్ 4 మీటర్స్ ఉంది. అంటే స్క్వేర్లో ఒక సైడ్ తెలిస్తే మిగిలిన సైడ్స్ కూడా సేమే కదా, 4 మీటర్స్, 4 మీటర్స్ అండ్ 4 మీటర్స్. ఓకే, సో వాడు స్క్వేర్ షేప్ టైల్స్ ఇచ్చాడు అండ్ హాల్ యొక్క సైజ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, హాల్ యొక్క ఏరియా డివైడెడ్ బై టైల్ యొక్క ఏరియా వేస్తే మీకు ఎన్ని టైల్స్కి వస్తాయో సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు చేసాం. చూడండి, ఏరియా ఆఫ్ హాల్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఇంటూ 12 మీటర్స్. 20 ఇంటూ 12 240, ఇంటూ అంటే మీటర్ స్క్వేర్, స్క్వేర్ మీటర్ అంటారు. ఓకే, నా ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ షేప్డ్ టైల్. ఓకే, సైడ్ 4 మీటర్స్ అన్నప్పుడు ఒక స్క్వేర్ ఇలా ఉంటే దానికి ఏమవుతుంది, ఏరియా బేస్ ఇంటూ హైట్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. అంటే 4 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్. ఓకే, 4 ఇంటూ 4 16 మీటర్ స్క్వేర్. ఓకే,
టైల్ యొక్క ఏరియా తెలుసు, హాల్ యొక్క ఏరియా తెలుసు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని కావాలి? ఏరియా ఆఫ్ హాల్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఎ టైల్. 240 డివైడెడ్ బై 16 వేస్తే 15 వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఏ ఆప్షన్ ఇది? సెకండ్ ఆప్షన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఒక పెద్ద ఆ, ఒక పెద్ద షేప్ ఇచ్చాడు. ఆ షేప్ యొక్క ఏరియా కట్టమనండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ గివెన్ ఫిగర్. సో ఇమేజ్ చూసిన వెంటనే భయపడకండి, చాలా ఈజీనే ఇది. బట్ మీరేం చేయాలంటే ఎప్పుడైనా ఏరియా కట్టాలంటే ఆ ఇమేజ్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేయాలి కొన్ని పార్ట్స్గా. చూడండి ఇక్కడ ఇలా డివైడ్ చేస్తే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది కదా. 6 మీటర్స్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది కూడా 6 mm అవుతుంది. ఓకే, ఇది కూడా 6 mm అవుతుంది. ఈ 12 mm కాబట్టి ఈ ఆపోజిట్ సైడ్ కూడా 12 mm ఉంటుంది. కానీ ఇక్కడ పిఓ పిఓ వరకు 8 mm ఉంది. అంటే ఇది ఎంత అవుతుంది? 4 mm. టోటల్ 12 ఉండాలి, పిఓ 8 ఉంది. సో 8 + 4 ఎంత? 12 సరిపోయింది కదా. ఓకే, సో ఇది రెక్టాంగిల్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడతో స్టాప్ చేద్దాం. చూడండి ఇక్కడ 4 mm, దీనికి ఆపోజిట్ సైడ్ కూడా ఎంత ఉంటుంది? 4 mm ఉంటుంది. ఓకే, అండ్ ఇది చూడండి ఓఎన్. ఓఎన్ ఎంత ఉంది? 6 mm ఉంది. సో దాని ఆపోజిట్ సైడ్ ఎంత ఉంటుంది? ఇది కూడా 6 mm ఉంటుంది. సో ఇది కూడా రెక్టాంగిల్ అయిపోతుంది కదా. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది రెక్టాంగిల్ 2. చూడండి ఇది 4 mm ఉంది. ఇక్కడ చూడండి ఎఫ్ఈ 4 mm ఉంది. సో ఇది కలపండి ఇక్కడ. ఓకే, ఇది కొంచెం మీదుగా కిందకి ఇచ్చాడు ఇమేజ్లో, బట్ ఇది 4 mm, ఇది 4 mm. అండ్ ఇక్కడ డిఈ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ చూడండి బి నుంచి ఈ వరకు, బి నుంచి ఈ వరకు ఎంత ఉంది? 20 mm ఉంది. కానీ బీసీ 6 mm, సిడి 6 mm. 20లోంచి 12 తీసేస్తే ఎంత అవుతుంది? 8 mm ఉంటుంది. ఓకే, ఇది 8 mm ఉంటుంది. అంటే ఆపోజిట్ సైడ్ ఎన్ఎఫ్ కూడా ఎంత అవుతుంది? ఇది 8 mm. సో ఆపోజిట్ సైడ్ 8 mm 8 mm ఉన్నాయి. ఇవి 4 mm 4 mm. అంటే ఇది ఒక రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది 8, ఇది 6. 8 6 ఎంత? 14. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక లైన్ ఉంది 2 mm. అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? ఇది కూడా 2 mm అవుతుంది. 8 6 2 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 16. సో దీని ఆపోజిట్ సైడ్ చూడండి, ఇది కూడా 16. ఓ ఇది 16, ఇది 16. దీని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇది చూడండి ఇక్కడ 2 mm 2 mm. అంటే ఇక్కడ 6 mm ఉంది. అంటే ఈ ఆపోజిట్ సైడ్ కూడా 6 mm అవుతుంది. ఓకే, సో ఇది ఒక రెక్టాంగిల్. సో ఇది రెక్టాంగిల్ 5 అనుకుందాం. ఓకే, ఇది 4 అనుకుంటే. ఓకే, అండ్ మనకు కావాల్సిన సైడ్ ఏంటి? ఎంఎన్ కావాలి. ఓకే, ఎంఎన్ తెలియదు మనకు. యాక్చువల్గా మనకి జే నుంచి ఐ వరకు తెలుసు. జే నుంచి ఐ వరకు 16 ఉంది. బట్ ఇక్కడికి 6 mm అంటే ఇది 10 mm అవుతుంది. అంటే ఇది కూడా 10 mm అవుతుంది కదా. ఓకే, సో మొత్తం 5 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క రెక్టాంగిల్కి ఏరియా కట్టి అవన్నీ కలిపిస్తే మీకు టోటల్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 1. రెక్టాంగిల్ 1 ఎంత ఉంది? సైజెస్ 6 mm 12 mm. బేస్ ఇంటూ హైట్ 6 × 12 72 mm స్క్వేర్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2 2. 2కి ఏముంది? 6 mm ఒక సైడ్ ఉంది, లెంత్ 4 mm బ్రెడ్త్ ఉంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా రెక్టాంగిల్ ఏరియాకి. సో 6 × 4 24 mm స్క్వేర్. అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 3 చూడండి 8 mm లెంత్ ఉంది, 4 mm బ్రెడ్త్ ఉంది. సో 8 × 4. రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా. సో ఇది రెక్టాంగిల్ అనుకుంటే ఇది ఎల్, ఇది ఎల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇది బి. ఎల్ ఇంటూ బిఏ కదా ఏరియా ఫార్ములా. సో అదే చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 4. 4 రెక్టాంగిల్ చూడండి 16 mm లెంత్ ఉంది, 10 mm బ్రెడ్త్ ఉంది. సో 16 × 10 or 10 × 6 160 mm స్క్వేర్. దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 5 చూడండి 2 mm లెంత్ ఉంది, 6 mm బ్రెడ్త్ ఉంది. సో 2 × 6 12 mm స్క్వేర్. సో అన్ని యాడ్ చేయండి. టోటల్ ఏరియా 72 + 24 + 32 + 160 + 12 ఈక్వల్ టు 300 mm స్క్వేర్. చూడండి అది ఎక్కడ ఉందో? ఆప్షన్ 3. ఇవ్వండి ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్ క్వశ్చన్స్. లాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్ చూసాము. అన్ని పార్ట్స్ మిస్ అవ్వకుండా చూడండి. మొత్తం అన్ని క్వశ్చన్స్ కవర్ చేసాం. థియరిటికల్ పార్ట్ మాత్రం ఫస్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ గురించి ఆల్రెడీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో మల్టిపుల్స్ గురించి తెలిసాకే ఎల్సిఎం కట్టగలం. అలాగే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ గురించి తెలిసాకే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఓకే, ఎనీవే సపరేట్గా ఈ టాపిక్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.